అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు ఎన్నోసారి గెలవడం ఇదేదో ఉత్సవాలు చేసుకోవడానికి, ఊరేగించుకోవడానికి కాదు. ఇది మరింత బాధ్యత పెరిగిందని, ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సమస్యలున్నాయి. రాజకీయ సమస్యలున్నాయి, భౌగోళిక సమస్యలున్నాయి, సామాజిక సమస్యలున్నాయి. ఈ ప్రాంతం చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లలో ఉంది, రాజకీయ ఒత్తిళ్లలో ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా రాబోయే కాలంలో పోరాటాల ద్వారా మరి దూరం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఆ హామీలను సమర్థవంతంగా పకడ్బందీగా అమలు జరిపించే దానికోసం భారతీయ జనతా పార్టీగా నడి రోడ్డు మీద మరి గీత గీసి పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎన్నికలు అయిపోయేదాకా ఒక లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్క. ఇవాళ హుస్నాబాద్ లో రేపు రాబోయే కాలంలో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మరి భారీ మెజారిటీతో కరీంనగర్ సీటు పైన బండి సంజయ్ గారిని గెలిపించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గతంలో కంటే అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ప్రయత్నం చేసినందుకు ఓటర్లకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.